దక్కాలి, తన ప్రేమకు పాత్రులమవ్వాలి. ప్రతి మాటకు నీతుండాలి, ప్రతి చేతలో మంచుండాలి, పరమాత్మకు అంకితమవ్వాలి. ఎదనింట శ్రద్ధ భావముండాలి. పరమాత్మతో పరిచయమే కలిగెను కదా మాకీనాడు, ఇక వదలము ధ్యానము ఎప్పుడు. మనకున్నది జరగకపోతే, అడుగడుగున ఓటములొస్తే, హృదయము బరువైపోతే ఇక ఏమడగాలి. నీ బాధే తీరిపోదా, పారిపోదా ఏ క్షణమైనా బాబాపై భారమే వేస్తే. గత జన్మల కర్మలన్నీ రాలిపోవా నీలో ఉంటే, మనుషుల్లో ప్రేమనే చూస్తే. చెయ్యాలి ఆత్మసేవ కర్మణం. పరసేవయే పరమాత్మని తెలిసెనుగా మాకే ఇప్పుడు, ఇక మరువము బాబా తోడు. మనిషికి మనిషికి వైరం, మరి ప్రకృతిలో పెను విలయం. నిరతము భయపడిపోతూ ఇక ఏమడగాలి. లోకాన భారముందా, వైరముందా ఈ మనుషుల్లో, అది వారి కర్మల్లో భాగం. అందరిలో మంచి కోరి పెంచుకుంటూ నీలో బంధం పంచాలి వారికే జ్ఞానం. పరసేవ చేయు ప్రేమ శాశ్వతం. ఇది వరమని శరణము అని పరమాత్మను ధ్యానించాలి, కలియుగమున జీవించాలి. ओम शांति। मीठे बच्चे, सबको यह पैगाम दो, देह सहित देह के सब धर्मों को भूल अपने को आत्मा समझ तो सब दुख दूर हो जाएगा. మధురాతి మధురమైన పిల్లలు అందరికీ ఇదే సందేశం ఇవ్వండి. దేహము దేహ ధర్మాలు అన్నీ కూడా మర్చిపోయి స్వయం నేను ఆత్మానని తెలుసుకొని అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. ప్రశ్న, तुम बच्चों को किस बात में फॉलो फादर करना है? పిల్లలు ఏ విషయంలో తండ్రిని అనుసరించాలి? जैसे ब्रह्मा ने अपना सब कुछ ఈశ్వరార్పణ कर दिया है, ఎట్లా బ్రహ్మ బాబా తన సర్వస్వము ఈశ్వరార్పణం చేసినారు. పూరా ట్రస్టీ బనా, ఐసే ట్రస్టీ బన్కర్ రహో. పూర్తిగా ట్రస్టీ అయిపోయినారు, ఆ విధంగా పిల్లలు కూడా ట్రస్టీ అయిపోయి ఉండాలి. కభీ భీ ఉల్టా సుల్టా ఖర్చు కర్ పాపాత్మాओं నహీ దేనా హై. ఎప్పుడూ కూడా మనము వ్యర్థ ఖర్చులన్నీ చేసి పాపాత్ములకి మనం ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు. అప్నా సబ్ కుచ్ ఈశ్వరీయ సేవా మే లగావో, పూరా ట్రస్టీ బనో. మన సర్వస్వము ఈశ్వరీయ సేవలో అర్పించాలి, పూర్తిగా ట్రస్టీ అయిపోవాలి. బాప్ की శ్రీమత్ పర్ చల్తే రహో, బాప్ దేఖ్తే హై కౌన్ బచ్చా కితనా శ్రీమత్ పర్ చల్తా హై. బాబా ఒక్క శ్రీమతం పైన నడుస్తూ ఉండాలి. తండ్రి చూస్తూ ఉన్నారు ఏ పిల్లలు ఎంతవరకు శ్రీమతాన్ని ఫాలో చేస్తూ ఉన్నారు అనని. గీత్ తూ ప్యార్ కా సాగర్ హై. భక్తిలో చెప్తారు భగవంతునికి నువ్వు ప్రేమ సాగరుడివి అనని
చెప్తారు. ఓం శాంతి. बच्चों ने गीत सुना, कहते हैं बाबा हम कहाँ से आए, कब आए, फिर वापस जाने की राह कैसे भूले. పిల్లలు పాట విన్నారు కదా. చెప్తారు, బాబా తండ్రి మేము ఎక్కడి నుంచి వచ్చినామో, ఎప్పుడు వచ్చినామో, మాకు వాపస్ పోయేటటువంటి దారి మర్చిపోయినాము అనని. ఈ డ్రామా కానోం మే సమझा दीजिए, ఈ నాటక రహస్యాన్ని మా చెవులకి వినిపించండి అనని భక్తిలో భగవంతుడిని అడుగుతారు. హమ్ కౌన్ హై, కహా సే ఆయే, ఫిర్ కహా చలే గయే. మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చినామో, మరలా మనం ఎక్కడికి వెళ్తాము. ఏ జ్ఞాన్కి బూందుతో దేదో, క్యోంకి జ్ఞాన సాగర్ అయినా, మీరు జ్ఞాన సాగర్లో ఒక్క జ్ఞాన బొట్టుని మాకు ప్రసాదించండి అనని భక్తిలో అడుగుతారు. అభి బచ్చే జాంతే హై హమ్ ఆత్మాయే కహాకి రహనే వాలీ హై. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు, మనం ఆత్మ ఎక్కడ ఉండేటటువంటి వాళ్ళమైనాము. बाप को और अपने स्वर्ग को कैसे भूले और कैसे आकर यहाँ दुखी हुए. తండ్రి మరియు స్వర్గాన్ని ఎట్లా మర్చిపోయినారు, ఎట్లా వచ్చి ఇక్కడ దుఃఖి అయిపోయినారు. ఏ రాజ్ కానో మే సునావో, ఈ యొక్క రహస్యాన్ని మా చెవులకి వినిపించండి. బాప్ జ్ఞాన్ కా సాగర్ భీ హై, పవిత్రతా కా సాగర్ భీ హై, ప్రేమ్ కా సాగర్ భీ హై. బాబా అయినారు జ్ఞాన సాగరుడు, పవిత్ర సాగరుడు, ప్రేమ సాగర్లు అయినారు. శాంతి కా సుఖ और సంపత్తి కా సాగర్ హై. శాంతి సాగర అయినారు, సుఖ సాగరుడు అయినారు, సంపత్తి సాగరుడు కూడా అయినారు బాబా. అభి బేహద్ కే బాప్ ద్వారా ఏ సబ్ బాతే సమజ్తే హై. బేహద్దు తండ్రి నుంచి ఈ విషయాలన్నీ పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. ఆది మే కహా సే ఆయే, ఫిర్ మధ్య మే క్యా హువా, జో హమ్ రాస్తా భూల్ దుఃఖీ హుయి హై. ఆదిలో ఎక్కడి నుంచి వచ్చినామో, మధ్యలో ఏమైంది, దారి ఎట్లా మర్చిపోయి దుఃఖీ అయిపోయినామో. ఫిర్ ఆ బాప్ కో కేతే హై బాబా హమ్కో రాస్తా బతావో. ఇప్పుడు తండ్రిని అడుగుతూ ఉన్నాం, తండ్రి వచ్చి మాకు దారి చెప్పండి అననే. హమ్ అప్నే సుఖధామ్ శాంతిధామ్ మే జాయే. మేము తిరిగి సుఖధామానికి వెళ్ళాలి, శాంతిధామానికి వెళ్ళాలి. బాప్ బైట్ బతలాతే హై, తుమ్ ఆది మే కౌన్తే ఫిర్ మధ్య మే క్యా హువా. బాబా మనకి చెప్తూ ఉన్నారు, ఆదిలో ఆత్మ ఎట్లా ఉండేది, తిరిగి మధ్యలో ఏమైపోయినామో. ఏ డ్రామా అయినా మనుష్యంకో జరూర్ జాన్నా హై. ఇది నాటకమైంది, మనుషులు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. క్యోంకి యాక్టర్స్ హై, ఎందుకంటే మనము ఈ నాటకంలో పాత్రధారులం అయినాము. జాంతే హై హమ్ ఆత్మాయే నిరాకారి శాంతి ధామ్ సే ఆతే హై యహా టాకీ ధామే. తెలుసు పిల్లలకి మనమంతా ఆత్మలం అయినాము, నిరాకారి శాంతి ధామం నుంచి వచ్చినాము ఈ యొక్క శబ్ద ప్రపంచంలోకి. మూలవతన్, సూక్ష్మవతన్, ఫిర్ యహ్ హై స్థూలవతన్. 3 లోకాలు ఉన్నాయి. మూలవతనము సైలెన్స్ వరల్డ్, సూక్ష్మవతనము మూవీ వరల్డ్, స్థూలవతనము టాకీ వరల్డ్ అయింది. ఫిర్ మూలవతన్ సే ఆత్మాయే ఆతీ హై టాకీ ధామే. మూలవతనం నుంచి ఆత్మలు ఈ శబ్ద ప్రపంచంలోకి వస్తారు. శరీర్ ధారణ్ కర్ పాట్ బజానే. ఆత్మ శరీరాన్ని ధరించి పాత్ర చేసే కోసం వచ్చినారు. ఆత్మా కా నివాస స్థాన్ హై శాంతిధామ. ఆత్మలు నివాసం చేసే స్థానము శాంతిధామమైంది. ఏ బాతే దునియా మే కోయి భీ నహీ జాంతే హై. ఈ విషయాలు పిల్లలకి ఎవరికీ కూడా తెలియదు. జ్ఞాన సాగర్ బాప్ నే హీ ఆకర్ సమझाया హై. జ్ఞాన సాగరుడు తండ్రి వచ్చి పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు. అభి సమझा రహే హై. జ్ఞాన సాగర్ కహా జాతా హై పారలౌకిక్ పరంపిత పరమాత్మా కో.
తండ్రి వచ్చి తెలియచేస్తూ ఉన్నారు, జ్ఞానసాగరుడు ఆ పారలౌకిక పరంపిత పరమాత్మకే చెప్తారు. మనుష్యకు నహి కే సక్తే హై. జ్ఞానసాగరుడు అని మనుషులకెవ్వరికీ కూడా చెప్పము. यह महिमा सिर्फ एक बाप की गाई जाती है जिसको और कोई नहीं जानते है. ఈ మహిమ కేవలం ఒక్క శివబాబాకి మాత్రమే చెప్తారు, అంతేకాని వేరే ఎవరికి కూడా చెప్పరన్నమాట. अभी विनाश का समय है. गाया हुआ है विनाश काले विपरीत बुद्धि యూరోపవాసి. ఇప్పుడు వినాశ సమయము దగ్గరికి వచ్చేసింది. గాయనము ఉన్నది వినాశకాలే విపరీత బుద్ధి యూరోప్ వాసీలది అనని. बाप ने तुम्हारा बुद्धि योग अपने साथ लगाया है. మామేకం యాద్ కరో. తండ్రి మన బుద్ధి యోగాన్ని తన జతలో కనెక్ట్ చేస్తున్నారు, చెప్తూ ఉన్నారు. ఒక్క తండ్రి తలంపే ఎప్పుడూ కూడా చేస్తూ ఉండండి. मैं मुसलमान हूँ, हिंदू हूँ, बुद्धा हूँ, ये सब देह के धर्म है. నేను ముస్లిం అయినాను, నేను బుద్ధ అయినాను, బౌద్ధ ధర్మము, క్రిస్టియన్ ధర్మము, ఇవన్నీ దేహ ధర్మాలు అన్నమాట. ఆత్మతో ఆత్మ హీ హై. ఆత్మ ఆత్మనే అయింది. బాప్ समझाते हैं देह के सब धर्म छोड़ अपने को आत्मा समझ. मुझे बाप को याद करोगे तो पति से पावन बन जाएंगे. తండ్రి తెలియచేస్తూ ఉన్నాడు, దేహము దేహ ధర్మాలు అన్నీ వదిలి స్వయం నేను ఆత్మ అని తెలుసుకోండి. తండ్రి తలంపు చేస్తే మనం పతీత్ నుంచి పావనం అవుతాము. బాప్ కేతే హై ఇస్ దేహ కో భీ భూలో. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ దేహాన్ని కూడా పూర్తిగా మర్చిపోండి. ఏ సబ్కే లియే బాప్ కా పైగామ్ హై. దేహ సహిత్ దేహకే జో సంబంధ హై సబ్కో భూలో. ఇది అందరికీ తండ్రి ఇచ్చేటటువంటి సందేశము. దేహ సహితంగా దేహానికి సంబంధించిన ఏ సంబంధాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మర్చిపోండి. మై ఆత్మా హూ, హమ్ సబ్ బ్రదర్స్ కా ఏక్ బాప్ ఏక్ హై. నేను ఆత్మ అయినాము, అందరికీ బ్రదర్స్ అయినాము, అందరికీ తండ్రి ఒక్కరే అయినారు. బ్రహ్మా భీ కహేంగే హమ్ ఆత్మాయే హై తో సబ్ భాయి భాయి హో గయే హై. ఈ బ్రహ్మ కూడా చెప్తూ ఉన్నారు, నేను ఒక ఆత్మనే అయినాను అంటే మరి బ్రహ్మ బాబా నేను భాయి భాయి అయినట్లే కదా అంటారు. ఈ సమయ సబ్ భాయి భాయి పతి దుఃఖీ హై. ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా భాయి భాయిలు, అందరూ పతితులు దుఃఖీ అయిపోయినారు. సబ్ కామ్ చితా పర్చడ్ బసం హో పడే హై. అందరూ కామ అగ్నిలో కాలిపోతూ ఉన్నారు, నల్లగా తమో ప్రధానం అయిపోతూ ఉన్నారు. జబ్ ద్వాపర్ కే ఆది మే రావణ రాజ్య షురూ హోతా హై తో ఫిర్ తుమ్ వామ మార్గమే జాతే హో. ద్వాపర యుగం నుంచి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచినే దేహాభిమానంలోకి వచ్చి దిగిపోయే కళలోకి వచ్చేస్తాము, అంటే వామ మార్గంలో వచ్చేస్తాము. తబహీ ఫిర్ ఔర్ ధర్మ షురూ హోతా హై. అప్పటి నుంచినే వేరే ధర్మాలు కూడా ప్రారంభమవుతాయి. आधा समय तुम पवित्र रहते हो, फिर आधा में तुम पतित बनते हो. అర్ధకల్పము పవిత్రంగా ఉంటాము, అర్ధకల్పము పతితులుగా అయిపోతాము. 21 జన్మ భారత్ మే హీ గాయే హుయే హై. 21 జన్మలో ఇది భారత్లో పొందేటటువంటి ఆస్తి అన్నమాట, భారతీయులకి పొందే ఆస్తి. కుమారీ వహ్ జో 21 కుల్ కా ఉద్ధార్ కరే. కుమారీలు అంటేనే 21 జన్మలు ఉద్ధరించేటటువంటి వాళ్ళు అని చెప్తారు. కుమారీ కా మాన్ హై. అయితే భారత్లో కుమారీలకి చాలా మర్యాద ఉన్నది. భారత్ కా తో క్యా సారీ దునియా కా ఉద్ధార్ కర్తస్ రహే హో. కేవలం భారత్నే కాదు, ఈ కన్యలు కుమారీలు ప్రపంచాన్నే ఉద్ధరించేటటువంటి వాళ్ళు అయినారు. తుమ్ జాన్తే హో
हम सब ఆత్మాయే శ్రీ బాబా के बच्चे है तो కుమార్ ही ठहरे మనకి తెలుసు ఆత్మ నేను శివబాబా యొక్క బిడ్డను అయినాను అంటే కుమారి ही అయినాము भाई बहन तब होता है जब प्रजापिता ब्रह्मा की औलाद बनते हो మనము భాయి బెహన్ సోదర సహోదరి ఎప్పుడు అవుతాము అంటే ప్రజాపిత బ్రహ్మకు సంతానమైనప్పుడు అవుతాము ये तुम बच्चों का ज्ञान है हम ఆత్మాయే సబ్ భాయి భాయి है ఇది పిల్లలకు ఈ జ్ఞానం తెలుసు ఆత్మ మనమంతా కూడా అందరూ భాయి భాయి అయినాము సబ్ బాప్ కో పుకార్తే హై హే పతిత్ పావన్ ఆవో అందరూ కూడా ఆ తండ్రినే పిలుస్తూ ఉన్నాము పతిత పావన రండి అనని యహ రావణ రాజ్య సే దుఃఖ సే హమ్కో లిబరేట్ కరో ఈ రావణ రాజ్యం నుంచి ఈ దుఃఖము నుంచి మాకు విముక్తినివ్వండి అనని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు హమారా గైడ్ బన్ హమ్కో వాపస్ లే చలో మాకు మార్గదర్శి అయ్యి మమ్మల్ని వాపస్ పిలుచుకుపోండి అనని భగవంతుణ్ణి అడుగుతూ ఉన్నారు हमारे दुख हरो और सुख दो अभी तुम समझते हो बरोबर बाबा आया हुआ है మా దుఃఖాలు తొలగించి మాకు సుఖం ఇవ్వండి ఇదంతా భక్తి మార్గంలో అడుగుతూ ఉన్నటువంటి మాటలు ఇప్పుడు మనం తెలుసుకున్నాము బాబా వచ్చారు हमको इस कलियुग रावण राज्य से छुड़ाए साथ ले चलेंगे మనల్ని ఈ కలియుగ రావణ రాజ్యం నుంచి విడిపించి బాబా జతలో పిలుచుకుపోతారు बाप जानते हैं सभी आत्माएं पतित है इसलिए शरीर भी पतित है ते తండ్రికి తెలుసు ఆత్మలందరూ పతిత్ అయినారు కాబట్టి శరీరం కూడా పతిత్ అయిపోయింది ఆత్మ को ही पावन बनाकर ले जाते हैं నిర్వాణ ధామే ఆత్మ పావనం అయ్యి నిర్వాణ ధామానికి ఇప్పుడు బాబా పిలుచుకుపోతూ ఉన్నారు పాస్ట్ సే ప్రజెంట్ ఫిర్ ఫ్యూచర్ హోగా జరిగిపోయింది మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది తిరిగి ఫ్యూచర్ అదే మళ్ళీ ఫాస్ట్ అవుతుంది ఆది మధ్య అంత ఫిర్ ఆది సతీగ ఆది కలియుగ అంత ఫిర్ ఫ్యూచర్ హోగా సతీగ సతీగం ఆది కాలము కలియుగం అంతిమ కాలము మళ్ళీ తిరిగి ఫ్యూచర్ సతీగా ఆది కాలమే వస్తుంది ఏతో సహజ్ అయినా అచ్చా బీచ్ మే క్యా హువా ఇది ఎంత సహజంగా అర్థం చేసుకునే మాటలు అయితే మధ్యలో ఏం జరిగింది హమ్ కైసే గిరే ఎట్ల కింద పడిపోయినామో హమ్ పావన్ దేవతాతే ఫిర్ పావన్ సే పతిత్ కైసే బనే పావనమైన దేవతలుగా ఉండేవాళ్ళము తిరిగి ఎట్లా పతితులుగా మనం అయిపోయినాము అభి తుమ్ సమజ్తే హో బాప్ సమఝాతే హై ఇది పిల్లలు బాగా తెలుసుకున్నారు బాబా తెలియచేస్తూ ఉన్నారు జబ్ రావణ రాజ్య శురూ హోతా హై తబ్ తుమ్ పతిత్ బంతే హో ఎప్పుడు రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పటి నుంచి పిల్లలు పతితులుగా అయిపోతారు అబ్ ఫిర్ తుమ్కో భవిష్య దేవత బన్నే ఆయా ఇప్పుడు భవిష్యత్తు దేవతలుగా చేసే కోసమే బాబా వచ్చారు इसमें डिफ़िकल्ट की कोई बात नहीं है ఇక్కడ కష్టమైనటువంటి మాట వేరే ఏదీనూ లేదు బాప్ कहते हैं तुमको इस विषय सागर से पार ले जाता हूँ బాబా మనల్ని విషయ సాగరం నుంచి దాటిస్తూ ఉన్నారు గాతే బీ హై నయ్యా మేరీ సభీ పుకార్తే హై ఏక్ బాప్ కో చెప్తారు నా జీవన నౌకని తీరం చేర్చండి అనని ఇది ఒకరు కాదు అందరూ చెప్తూ ఉన్నారు ఆ తండ్రికి చెప్తూ ఉన్నారు हमारी नैया जो डूबी हुई है उनको క్షీర సాగర్ మే లే చలో నా ఒక్క జీవన నౌక మునిగిపోయి ఉన్నది ఈ దుఃఖ సాగరంలో ఇప్పుడు దీనిని క్షీర సాగరానికి తీసుకుపో అని చెప్తారు उनको किवैया భగవాన్ भी कहते हैं వాళ్ళనే నావికుడు అని చెప్తారు భాగవాన్ అని కూడా చెప్తారు అభి కాంటోं के जंगल में पड़े है हमको फिर फूलों के बगीचा में ले चलो ఇప్పుడు మేము ముళ్ళ అడవిలో చిక్కుకుపోయి ఉన్నాము
ఇప్పుడు మమ్మల్ని పూల తోటకి తీసుకువెళ్ళండి అంటారు. తో దేవతాయే ఫూల్ హైనా అభి హై సబ్ కాంటే. దేవతలంటేనే పువ్వులు, ఇప్పుడు అందరూ మనుషులందరూ ముళ్ళు అయిపోయినారు. ఏక్ దోకో దుఃఖీ దేతే హై, ఒకరు ఇంకొకరికి దుఃఖమే ఇస్తూ ఉన్నారు. దేవత కభీ కిసీకో దుఃఖ నహీ దేతే హై, దేవతలు ఎప్పుడూ ఎవరికి దుఃఖము ఇవ్వరు. వహా తో సుఖ్ హీ సుఖ్ హై, वो तो सिर्फ गाते हैं, तुम यहाँ ప్రాక్టికల్ सुन रहे हो. అక్కడ ఎటు చూసినా సుఖమే సుఖము ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఇప్పుడు కేవలం చెప్తూ ఉన్నారు, అయితే మనము ప్రాక్టికల్గా అక్కడ చూస్తాము. कहते हैं ना बाबा हम कहाँ से भूले, इस सृष्टि चक्र को हम कैसे भूले. చెప్తారు, తండ్రి అసలు మేము ఎక్కడ నుంచి మర్చిపోయి వచ్చినాము, ఈ సృష్టి చక్రాన్ని ఎట్లా మర్చిపోయినాం మేము. సత్య త్రేతామే ఎహ్నహి జాంతే కి క్యోంకి వహాతో హమ్ సుఖీ హై. సత్య త్రేతాయుగాలలో తెలియనే తెలియదు, ఎందుకంటే అక్కడ సుఖంగా ఉంటాము. ఫిర్ దుఃఖీ కబ్ హుయి, తిరిగి ఆత్మ ఎప్పటి నుంచి దుఃఖమైంది. జబ్ రావణ్ రాజ్య షురూ హువా, భారత్వాసి రావణ్ కో జలాతే హీ రహతే హై. రావణ రాజ్యం ప్రారంభమైంది, భారత్వాసీలు రావణుణ్ణి బొమ్మను కాలుస్తూ వచ్చినారు. జబ్ తక్ ఉన్కా వినాశ్ నహీ హువా హై, అయితే ఎప్పటికీ వరకు ఎంత కాల్చినా కూడా ఈ రావణుడు వినాశం కావటం లేదు. సత్యయుగ మే తోడే హీ హర్ వర్ష జలాయేగా యే హై భక్తి మార్గం. సత్యయుగంలో ప్రతి సంవత్సరం రావణుని బొమ్మ కాల్చరు, ఇది భక్తి మార్గం నుంచి ప్రారంభమైంది, రావణుణ్ణి కాల్చేది. అభి రావణ్ కా రాజ్య ఖలాస్ హోనా హై, ఈ రావణ రాజ్యమే సమాప్తమైపోవాలి. భక్తి మార్గమే రావణ్ కో హర్ వర్ష జలాతే హై పరంతు మర్తా హీ నహీ హై. భక్తి మార్గంలో రావణుణ్ణి ప్రతి సంవత్సరము కాలుస్తారు, అయినా కూడా చనిపోవటం లేదు ఈ రావణుడు. అభి రావణ్ తుమ్హారే ఆగే జైసే మర్ గయా హై, ఇప్పుడు మన ముందు రావణుడు చనిపోయి ఉన్నాడు. తుమ్ జాన్తే హో రావణ్ రాజ్య అబ్ ఖతం హోనా హై, ఈ రావణ రాజ్యం ఇప్పుడు సమాప్తమైపోవాలి. 5 భూతోం కా సిర్ కాటా జాతా హై, ఈ 5 భూతాల తలలు పూర్తిగా ఖండించేయాలి. పెహలే పెహలే కామ్ కే సిర్ కో కాట్తే హో, మొట్టమొదట ఈ కామ వికారం అనే తలను కట్ చేసేయాలి. కామ్ హీ మహాశత్రు హై, కామ వికారమే పెద్ద శత్రువు అయింది. బాప్ कहते हैं इन 5 भूतों पर विजय पाने से ही तुम विश्व पर जीत पाएंगे. బాబా చెప్తూ ఉన్నారు, ఈ 5 భూతాలపైన విజయాన్ని పొందితే విశ్వం పైన విజయం పొందినట్లే లెక్క అంటారు. మనుష్య खुद भी कहते हैं हम पतित है इसलिए बुलाते हैं पतितों को पावन आओ. మనుష్యులు స్వయం చెప్తారు, మేము పతితులం అయిపోయినాము, అందుకే పిలుస్తారు పతిత పావన రండి అనని. ఆత్మ బులాతీ హై హే పతిత్ పావన్ హే బాబా కివయ్యా రహం దిల్ బాబా ఆవో. ఆత్మ పిలుస్తూ ఉంది, ఓ పతిత పావన తండ్రి, దయాసాగర తండ్రి రండి అనని పిలుస్తూ ఉంది. బాప్ कहते हैं मैं कल्प कल्प आता हूँ कैसे आता हूँ ये नहीं जानते. బాబా కల్పకల్పము వస్తారు, అయితే కల్పకల్పము ఎట్లా వస్తారు బాబా, అది మనుషులకి తెలియటం లేదు. గీతా మే భీ హై భగవాన్ నే ఆకర్ రాజయోగ్ సిఖాయా. గీతలో ఉన్నది భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు అనని. పరంతు భగవాన్ కౌన్ హై కబ్ ఆయా ఏ కిసీకో పతా నహీ. అయితే భగవంతుడు ఎవరు, భగవంతుడు ఎప్పుడు వస్తారు ఇది ఎవరికీ తెలియదు, ఎట్లా వస్తారు అనేది తెలియదు. गीता का तो खंडन कर दिया है, कृष्णा को द्वापर में ले गए हैं.
గీతా ఖండనం చేసినారు. కృష్ణుణ్ణి ద్వాపర యుగంలో తీసుకుపోయినారు. द्वापर के बाद तो दुनिया और ही पतित होता है. ద్వాపర యుగం తర్వాత ప్రపంచం ఇంకా పతితంగా మారిపోయింది. ద్వాపర్ మే కృష్ణానే ఆకర్ క్యా కియా. ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చి ఏం చేసినాడు? మనుష్యతో కుచ్ భీ నహీ జాన్తే హై. మనుషులకి ఏమీ తెలియదు. బిల్కుల్ హీ అన్రైటియస్ హై. పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారు. सतयुग में होता है राइटियस. तुम अभी अनराइटियस से राइटियस बनते. సత్యయుగంలో అందరూ సత్యము ధర్మంగా ఉంటారు. ఇప్పుడు అసత్యము అధర్మంగా మారిపోయినారు. మనం ఇప్పుడు అసత్యం నుంచి సత్యం వైపు పోతూ ఉన్నాము. బాప్ సమझाते हैं तुम ही संपूर्ण निर्विकारी पूज्यते. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు సంపూర్ణ నిర్వికారి పూజ్యులుగా ఉండేవాళ్ళము. తుమ్ హే అబు వికారీ పూజారీ బనే హో. మనమే ఇప్పుడు వికారీలుగా పూజారీలుగా అయిపోయినాము. आपे ही पूज्य पहले तुम पूज्य थे 21 जन्म तक फिर పూజారీ బనే హో. మనమే పూజ్యనీయులుగా ఉండేవాళ్ళం. మొదట 21 జన్మల వరకు తిరిగి పూజారీలుగా అయిపోయినాము. सतयुग में 8 जन्म फिर त्रेता में 12 जन्म लेते हो. సత్యయుగంలో 8 జన్మలు ఉంటాయి. త్రేతాయుగంలో 12 జన్మలు తీసుకుంటాము. बाप बतलाते हैं तुम पतित कैसे बने हो, कब से गिरे हो, ये सृष्टि का चक्र फिरता ही रहते. తండ్రి చెప్తూ ఉన్నారు, ఎట్లా పతితులు అయిపోయినామో, ఎట్లా కింద పడిపోయినామో, ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతూ ఉన్నది. सारे वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी आदि मध्य अंत का राज बच्चों को बाप बैठ समझाते हैं. బాబా పిల్లలకు సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. सब एक रस तो नहीं समझेंगे, నెంబర్ వారి హీ సమస్తే హై. అందరూ ఏకరసంగా తెలుసుకోలేరు, నెంబర్ వారుగా తెలుసుకుంటూ ఉన్నారు. బాప్ कहते हैं मैं आकर किंगडम स्थापना करता हूँ. తండ్రి వచ్చి స్వర్గ రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. अब तुमको सर्वगुण संपन्न बनना है, तब तक सतयुग में जा नहीं सकते हैं. ఇప్పుడు పిల్లలు సర్వగుణ సంపన్నంగా అవ్వాలి. అప్పటి వరకు మనము సత్యయుగానికి పోలేము. బన్నా యహై ఫిర్ భవిష్య మే జాకర్ తుమ్ రాజ్య కరెంగే. మనం ఇప్పుడే కావాలి, భవిష్యత్తులో తిరిగిపోయి మనం రాజ్యం చేస్తాము. ఉస్కే బీచ్ మే సబ్ వినాశ్ హో జాయేగా. దాని మధ్యలో అన్నీ కూడా వినాశమైపోతాయి. వినాశ్ भी देखेंगे जरूर. పిల్లలు వినాశ కార్యాన్ని కూడా చూస్తారు తప్పనిసరిగా. తుమ్ ప్రాక్టికల్ మే అప్నా పార్ట్ బచాయేగా. పిల్లలు ప్రాక్టికల్గా వాళ్ళ పాత్ర వాళ్ళు చేస్తూ ఉన్నారు. తుమ్కో తోడే హీ పతా పడేగా ఆగే క్యా హోగా. పిల్లలకి మొదట తెలియదు ముందు ఏం జరుగుతుంది అనని. జరిగిపోయింది తెలుసంతే, జరగబోయేది ఏమిటి పిల్లలకి తెలియదు. జో కల్ప పెహలే హువా హోగా వహీ హోగా. ఏం జరుగుతుంది భవిష్యత్తులో, కల్పం ముందు ఏం జరిగిందో అదే జరుగుతుందన్నమాట. तुमको टोटल बताया जाता है స్థాపన और వినాశ్ होना है. బాబా టోటల్గా చెప్తూ ఉన్నారు, స్థాపన మరియు వినాశము రెండూ అవ్వాలి. వినాశ్ కైసే హోగా వతో జబ్ హోగా తబ్ దేకేంగే. వినాశం ఎట్లా అవుతుంది, అది ఎప్పుడు అవుతుందో అప్పుడే చూస్తాము. దివ్య దృష్టి సే వినాశ్తో దేఖా హై, ఆగే చల్ ప్రాక్టికల్ भी देखेंगे. దివ్య దృష్టితో వినాశాన్ని చూస్తాము, ముందు పోయే కొద్దీ ప్రాక్టికల్గా చూస్తాము. స్థాపనా का भी साक्षात्कार दिव्य दृष्टि से किया और प्रैक्टिकल भी देखेंगे. స్థాపనా కార్యము
సాక్షాత్కారం దివ్య దృష్టితో చూసినారు, ప్రాక్టికల్గాను చూస్తారు. జాస్తి ధ్యాన్ మే జానా భీ ఠీక్ నహీ హై. బాబా చెప్తారు, ఎక్కువ ట్రాన్స్లో పోయేది కూడా మంచిది కాదు. फिर వైకుంఠ में जाकर डांस करने लग पड़ते हैं. ట్రాన్స్లోకి పోయి వైకుంఠానికి పోయి అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. నా జ్ఞాన్ నా యోగ్ దోనోం సే వంచిత్ హై. అప్పుడు వాళ్ళకి ట్రాన్స్లో పోయినప్పుడు జ్ఞానము లేదు, యోగము లేదు, రెంటి నుంచి వంచితులు అవుతారు. తో ధ్యాన్ మే జానేకి కోయి దర్కార్ హీ నహీ హై. కాబట్టి ధ్యానానికి పోయేటటువంటి అవసరమే లేదు. ఏ తో భోగ్ సిర్ఫ్ లగాయా జాతా హై, తుమ్ బ్రాహ్మణ్ వహా జాతే హో. ఇది భోగ్ కేవలం పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే బ్రాహ్మణులు అక్కడికి పోవాలి. దేవతాయే ఔర్ బ్రాహ్మణంకి మెహఫిల్ లగ్తీ హై. దేవతలు మరియు బ్రాహ్మణుల సభ జరుగుతుంది. యహా తుమ్ ఫియర్ ఘర్ మే బైఠే హో, ఫిర్ తుమ్కో లాయక్ బనాయా జాతా హై విష్ణుపురి జానే కే లియే. మనం ఇక్కడ పుట్టింట్లో కూర్చొని ఉన్నాము. బాబా మనల్ని యోగ్యులుగా చేస్తూ ఉన్నారు విష్ణుపురికి పోయేటటువంటి వాళ్ళగా. కన్యాకి జబ్ సగాయి కర్తే హై తో ఉన్కో సమझाया जाता है ससुर घर में कैसे चलना, सबसे प्यार से चलना, झगड़ा नहीं करना. కన్యకి నిశ్చితార్థమైన తర్వాత నేర్పిస్తారు ఎట్లా అత్తగారింటికి వెళ్ళేది, అక్కడ ప్రేమగా ఎట్లా నడుచుకునేది, జగడాలు చేయకూడదు, ఇవన్నీ నేర్పిస్తారు. యహ్వి హుబ్ ఐసే, ఇక్కడ కూడా అట్లనే అన్నమాట. బాప్ కేతే హే తుమ్కో సర్వగుణ సంపన్న యహా బన్నా హై. బాబా చెప్తారు, పిల్లలు ఇక్కడే సర్వగుణ సంపన్నులు అవ్వాలి. స్వర్గమే యహ్ లడాయి జగడే ఆది హోతే నహీ హై. స్వర్గంలో ఈ యుద్ధాలు జగడాలు ఇవన్నీ ఉండవు. అభి తుమ్ విష్ణుపురి ససుర్ ఘర్ జాతే హో వహ్ హై మహాన్ వైష్ణవ్. ఇప్పుడు పిల్లలు విష్ణుపురి అత్తగారింటికి వెళ్తూ ఉన్నారు. అది వైష్ణవ సాంప్రదాయమైంది. ఉన్ జైసా వైష్ణవ్ సృష్టి పర్ హోతా నహీ హై. వైష్ణవులు లాంటి దేవతలు ఈ సృష్టిలో వేరే ఎక్కడా ఉండరు. వైష్ణవ్ దేవతాయే వికార్ మే తోడే హీ జాతే హై. వైష్ణవ దేవతలు వికారాలలో పడిపోరు. వికార్ భీ హింసా హై. వికారాలు అనేవి కూడా ఒక రకంగా హింసనే అయింది. దేవతాయే కహా జాతా హై అహింసో పరమో ధర్మ. అభి తుమ్ జాన్తే హో హమ్ ఫియర్ ఘర్ మే బైఠే హై, అభి హమ్కో విష్ణుపురి మే జానా హై. దేవతలు అంటేనే అహింస పరమో ధర్మము అని చెప్తారు. ఇప్పుడు మనం పుట్టింట్లో కూర్చొని ఉన్నాము. మన అత్తగారిల్లు విష్ణుపురికి మనం పోవాలి. జాన్తే హో వహా బహుత్ సుఖ హోతా హై. ఆ విష్ణుపురిలో అంటే అత్తగారింట్లో మనకి చాలా సుఖం ఉంటుంది. షాదీ కే పెహలే కన్యా ఫటా హువా కెపడా పెహన్తీ హై. వివాహానికి ముందు ఆ కన్య సాధారణ బట్టలు వేసుకుంటుంది. జిస్కో వనవాహ్ కేతే హై. దానికే వనవాసము అని చెప్తారు. తుమారే పాస్ భీ క్యా హువా హై కుచ్ భీ నహీ హై. వాస్తవానికి మన దగ్గర కూడా ఏమీ లేవు. ఏతో టిక్కర్ బిత్తర్ హై. ఇవన్నీ ఏమీ పనికిరాని రాయి రప్పల్ సమానం అంటారు. యహా తుమ్కో కోయి భీ జవర్ ఆది పెహన్నేకి దర్కార్ నహీ హై. ఇక్కడ మనకి ఏ నగలు ఏ అలంకారము వేసుకునే పనే లేదు మనకి. परंतु कहते हैं गृहस्थ में रहना है, शादी आदि में जाना पड़ता है तो जवर आदि भी भले पहना. అయితే గృహస్థంలో ఉండే వాళ్ళకి చెప్తారు బాబా, వివాహాలకి వెళ్ళాల్సి ఉంటుంది, అప్పుడు బాగా పట్టుచీర నగలు వేసుకోండి అంటారు. భలే పెహనా మనా నహీ హై. బాబా వాళ్ళని వద్దనరు. నహీ తో కెహెంగే విధవా జవర్ నహీ పెహన్తే. లేదంటే అంటారు, ఏం విధవనా ఏమి నువ్వు
ఏ నగలు వేసుకోలేదు అని. నామ్ బదనాం హోగా తబ్ బాబా కేతే హై నామ్ బదనాం నహీ కర్నా. పేరే చెడిపోతుండే బాబా అంటారు ఎప్పుడు పేరు చెడిపోకూడదు. కుచ్ భీ పెహన అప్నే కో ఆత్మ సమజ్ బాప్ కో యాద్ కరో. మీరు ఏమన్నా వేసుకోండి, అయితే స్వయం ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేయండి. జావో బల్ కహా భీ ఏ మంత్ర యాద్ రఖో. భలే మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ఈ మంత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పరీక్షలో హమ్ యాద్ మే రహతే హై. స్వయాన్ని స్వయం పరీక్షించుకోండి, నేను బాబా తలంపులో ఉన్నానా అని. హమ్ చాతే హై బాబాకే డైరెక్షన్సే. మనము బాబా యొక్క డైరెక్షన్తో మనల్ని మనం పరిశీలించుకోవాలి. उनके साथ भी टोड निभाना है. బాబా జత నిభాయించాలి. హాత్ కారడే దిల్ యారడే. చేతులతో పని చేస్తూ ఉన్న మన మనస్సు బాబా తలంపులోనే ఉండాలి. यह मजबूत है. जेवर आदि पहन शादी पर बल जावो. इकट्ठा रहो लेकिन महावीर बनना है. మీరు నగలు వేసుకోండి, వివాహాలకి వెళ్ళండి, బాబా ఏమీ అనరు, కలిసి ఉన్నా, అయితే మహావీరులు అవ్వాలి. సన్యాసిयों को भी दिखाते हैं ना. गुरु ने वेश्या पर भेजा दिया, सर्प के पास भेजा दिया. సన్యాసీలది కూడా చూపిస్తారు కదా. గురువు వేశ్య దగ్గరికి పంపించినట్లు, సర్పం దగ్గరికి పంపించినట్లు. బహాదురీ సే పాస్ హో దిఖాతే హై ఉన్కో మహావీర్ కహా. ఎవరు సాహసంతో పాస్ అయి చూపిస్తారో వాళ్ళకే మహావీరులు అని చెప్తారు. బాప్ కి యాద్ మే రహేంగే తో కోయి కర్మేంద్రియం సే చంచల్ నహీ హోతా హై. బాబా తలంపులో ఉంటే ఎటువంటి కర్మేంద్రియంలోనూ చంచలత ఉండదు. బాప్ కో భూలే తో కర్మేంద్రియ చంచల్ హోగా. బాబాని మర్చిపోయినాము అంటే కర్మేంద్రియాలలో చంచలత వస్తుంది. విశ్వకే తుమ్ మాలిక్ బంతే హో ఏ కమ్ బాత్ హై క్యా. విశ్వ మాలికులు అవుతూ ఉన్నారు అంటే ఇది మామూలు విషయమా ఏమి. సన్యాసి ఇన్ బాతోं को బిల్కుల్ హీ నహీ జాన్తే హై. సన్యాసీలు ఈ విషయాలను పూర్తిగా వాళ్ళు తెలుసుకునేదే లేదు. శాస్త్రం మే భలే కుచ్ బాతే హై పరంతు ఖండన్ కర్ దియా హై. శాస్త్రాలలో కొన్ని విషయాలు ఉన్న వాటిని ఖండించినారు. భగవాన్ వాచ మై తుమ్కో రాజయోగ్ సిఖాతా హూँ. భగవంతుని మహావాక్యము నేను రాజయోగాన్ని నేర్పిస్తాను అనని. జబ్ తక్ జీతే రహేంగే జ్ఞాన అమృత్ పీతే రహేంగే సున్తే రహేంగే. ఎప్పటి వరకు జీవించి ఉంటామో జ్ఞాన అమృతాన్ని తాగుతూనే ఉంటాము. రాజధాని స్థాపన హో జాయేగా. బచ్చోं को గడి గడి శిక్షా दी जाती है. రాజధాని స్థాపన అవుతూ ఉన్నది. పిల్లలకు గడి గడి ఇదే శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఏక్ బాప్ కో యాద్ కరో దైవీ లక్షణ్ సీకో. ఒక్క తండ్రి తలంపు చేయండి, దైవీ లక్షణాలు నేర్చుకోండి. కోయి భీ వికర్మ నా హో ఏ తో అసురోం కా కామ్ హై. ఎటువంటి వికర్మ చేయరాదు, ఇది అసురులు చేసే పనులు అన్నమాట. తుమ్ దేవతా బంతే హో తో దైవీ గుణ్ ధారణ కర్నే హై. పిల్లలు దేవతలుగా అవుతున్నారంటే దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. సబ్సే బడా హై కామ్ కా కాంటా. అన్నిటికంటే పెద్ద ముళ్ళు కామ వికారమైంది. ఆదత్ పడి హుయీతో ఘర్ గడి గిర్ పడితే హై. మాయా చమాట్ మార్ ఫా కర్ దేతీ హై. అలవాటు అయిపోయింది అంటే గడి గడి మాయ చేతిలో ఓడిపోతారు, కింద పడిపోతారు. మాయ దెబ్బలు తగులుతూనే ఉంటాయి.
गाया जाता है ఆశ్చర్యవంతి సునంతి కథంతి అభి తుమ్ ఏక్ బాప్ కే బనే హో. వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు. వాళ్ళు జ్ఞానంలో వస్తారు, బాబా పిల్లలు అవుతారు, కానీ మాయకు వశమైపోయి వెళ్ళిపోతారు. ఇప్పుడు పిల్లలు మనం ఒక్క బాబాకు అర్పణ అయిపోయినాము. कहते हैं ये सब कुछ ईश्वर दिया है. చెప్తారు ఇదంతా ఈశ్వరుడు ఇచ్చినారు అనని. తో తుమ్ ట్రస్టీ బన్ జాతే హో. ఈశ్వరుడు ఇచ్చినారు అంటే పిల్లలు ట్రస్టీ అయిపోయినారు. ఏ సబ్ ఉన్కా హై, హమ్కో ఉన్కి శ్రీమత్ పర్ చల్నా హై. ఇవన్నీ కూడా ఆ తండ్రి ఇచ్చినటువంటివే. కాబట్టి పిల్లలు ఆ తండ్రి శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి. बाप भी देखते हैं हमको सब कुछ अर्पण कर फिर हमारी श्रीमत पर कैसे चलते हैं. బాబా కూడా చూస్తూ ఉంటారు, అన్ని సర్వస్వము బాబాకి అర్పించి ఎట్లా బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకుంటూ ఉంటారు. कोई उल्टा सुल्टा खर्च कर పాపాత్మాओं को तो नहीं देते हैं ना. ఎటువంటి వ్యర్థ ఖర్చులు చేసితో పాపాత్ములకి ఇవ్వటం లేదు కదా. शुरू में इस ब्रह्मा ने भी ट्रस्टी हो दिखलाया है. ప్రారంభంలో ఈ బ్రహ్మ బాబా ట్రస్టీ అయ్యి చూపించినారు. सब कुछ ईश्वर अर्पण कर खुद ट्रस्टी हो गए हैं. సర్వస్వము ఈశ్వరునికి అర్పించి తాను ట్రస్టీ అయినారు. బస్ కిస్కో भी कुछ नहीं दिया. ఎవ్వరికి ఏమీ ఇవ్వలేదు. ईश्वर के अर्थ किया तो ईश्वर के काम में ही लगना है. ఈశ్వరార్థం అన్నప్పుడు ఈశ్వరీయ కార్యంలోనే అవన్నీ ఉపయోగపడాలి. शरीर निर्वाह भी तो होता था ना. जो कुछ था सब सर्विस में लग दिया है. శరీర నిర్వాహార్థం కూడా అవుతుంది కదా. ఏమంతా ఉందో అన్నీ కూడా సర్వీస్లో ఉపయోగించినారు. ఇన్కో దేక్ ఫిర్ దూసరోన్ నే భీ కయా. వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా చేసినారు. ఏ బట్టి బన్ గయి హై. బట్టి నహీ బంతీ తో ఇతనే బచ్చే హోషియార్ కైసే హోతే సర్వీస్ కే లియే. బట్టి చేసినారు బాబా. 14 సంవత్సరాలు జ్ఞాన యోగాలు నేర్పించారు. అది కానీ చెయ్యలేదు అంటే పిల్లలు ఎట్లా ఇంత బుద్ధివంతులు కాగలిగినారు, ఎట్లా సర్వీస్ చేసేవాళ్ళు. పాకిస్తాన్ మే సీకే ఫిర్ యహా ఆకర్ సీకే. పాకిస్తాన్లోనూ నేర్చుకున్నారు, ఇక్కడ వచ్చి నేర్చుకున్నారు. జబ్ సంజానే లాయక్ బనే తబ్ బాహర్ నికలే. ఎప్పుడు అందరికీ చెప్పే అర్హత వాళ్ళకి వచ్చిందో అప్పుడు బాబా సర్వీస్కి పంపించినారు. అభి దేకో కితనీ ప్రదర్శనియా ఆది కర్తే రహతే. ఇప్పుడు చూడండి ఎంత ఫస్ట్ క్లాస్గా సర్వీసు చేస్తూ ఉన్నారు. బడే బడోంకో నిమంత్రణ దేతే హై. ఇస్ జ్ఞాన యజ్ఞమే విఘ్న భీ అనేక ప్రకారకే పడితే హై. పెద్ద పెద్ద వాళ్ళని నిమంత్రణ ఇస్తూ ఉన్నారు. ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు కూడా తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. విఘ్నం సే డర్నా నహీ హై. పిల్లలు ఎప్పుడు విఘ్నాలు చూసి భయపడకూడదు. అబలాओं पर कितना अत्याचार होता है. అబలల పైన ఎన్ని రకాలుగా అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. बाप कहते हैं योग बल में रह उन्हों को समझाओ. చెప్పేటప్పుడు యోగ శక్తి ఉండాలి. యోగ శక్తితో వేరే వాళ్ళకి చెప్పాలి. భగవాన్ బాప్ కే భీ బచ్చే బన్కర్ ఫిర్ బాప్ కో భూల్ జాతే హై. భగవంతునికి పిల్లలు అయ్యి మళ్ళీ తండ్రినే మర్చిపోతారు. మాయాకే బన్ జాతే హో. మాయా పిల్లలు అయిపోతారు. యహ్ భీ హార్ జీత్ కి కుస్తీ హై. ఇది గెలుపు ఓటముల యొక్క ఆట అంటారు. మాయా గుస్సా లగ్తీ హై తో ఫా భీ కర్ దేతే హై. మాయా దెబ్బలు వేస్తూ ఉంటుంది. మాయ దూరంగా విసిరివేస్తూ ఉంటుంది. మాయాసే కభీ హార్నా నహీ హై. బాబా చెప్తారు మాయ చేతిలో ఎప్పుడూ ఓడిపోకూడదు. పవిత్ర రహేంగే తో విశ్వకే మాలిక్ బనేగా.
పవిత్రంగా ఉంటే విశ్వ మాలికులు అవుతారు. కితనే బడి ఆమ్దనీ హై, ఇది ఎంత పెద్ద సంపాదన అయింది. అగర్ పూరా పురుషార్థ్ నహీ కరేంగే తో జాకర్ దాసదాసి బనేగా. పిల్లలు పూర్తిగా పురుషార్థం చేయలేదు అంటే పోయి దాసదాసీలుగా మిగిలిపోతారు. రాజధాని సారీ యహా హీ స్థాపన హో రహీ హై, రాజధాని అంతా ఇక్కడే స్థాపన అవుతూ ఉన్నది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों को रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा का मुख्य सार. जब तक जीना है ज्ञान अमृत पीते रहना है. ఎప్పటి వరకు జీవించి ఉంటామో జ్ఞాన అమృతాన్ని తాగుతూనే ఉండాలి. మహావీర్ బన్ మాయాకే బాక్సింగ్ మే విజయ్ బన్నా హై. మహావీరులు అయ్యి మాయా యొక్క బాక్సింగ్లో విజయులు అవ్వాలి. సబ్కే సాత్ తోడు నిభాతే దిల్ ఏక్ బాప్ మే రఖనీ హై. అందరి జతలో తోడు ఉంటూ ఒక్క బాబా తలంపులోనే ఉండాలి. విఘ్నోం సే డర్నా నహీ హై, విఘ్నాలు చూసి భయపడకూడదు. సర్వీస్ మే అప్నా సబ్ కుచ్ సఫల్ కర్నా హై, సర్వీస్లో అంతా సఫలం చేయాలి. ఈశ్వరార్పణ కర్ ట్రస్టీ బన్ రహనా హై, ఈశ్వరార్పణం చేసి ట్రస్టీ అయ్యి ఉండాలి. కుచ్ భీ ఉల్టా సుల్టా కార్యమే నహీ లగ్నా హై, ఎటువంటి వ్యర్థ కార్యాలలో మనము ఉపయోగించరాదు. वरदान. डबल लाइट बन कर्मातीत अवस्था का अनुभव करने वाले माया कर्मयोगी भव. डबल लाइट अయ్యి कर्मातीत అవస్థను అనుభవం చేసే వాళ్ళే डबल लाइट कर्मयोगी అవుతారు. जैसे कर्म में आना स्वाभाविक है, ऐसे कर्मातीत होना भी स्वाभाविक होना है. ఇట్లా కర్మ చేసేది స్వభావం అయిపోయిందో అదేవిధంగా కర్మాతీతులు అయ్యేది కూడా స్వభావం అయిపోవాలి. ఉస్కే లియే డబల్ లైట్ రహో, దానికి పిల్లలు డబల్ లైట్గా ఉండాలి. डबल लाइट रहने के लिए कर्म करते हुए स्वयं को ट्रस्टी समझो, आत्मिक स्थिति में रहने का अभ्यास करो. डबल लाइट అయ్యేటప్పుడు కర్మ చేస్తూ కూడా ట్రస్టీ అనుకోవాలి, ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయాలి. दो बातों को विशेष अटेंशन रखो तो सेकंड में कर्मातीत, सेकंड में कर्मयोगी बन जाए. ఈ రెండు మాటలపైన విశేష అటెన్షన్ ఇవ్వాలి. ఒకటి ట్రస్టీగా ఉండాలి, రెండు ఆత్మిక స్థితి ఉండాలి. ఈ రెండు ధారణ ఎవరికి ఉంటుందో వాళ్ళు సెకండ్లో కర్మాతీతులు అవుతారు, సెకండ్లో కర్మయోగిను అవుతారు. నిమిత్త మాత్ర కర్మ కర్నే కే లియే కర్మయోగి బనో, నిమిత్త మాత్రంగా కర్మ చేసేకి కర్మయోగి అవ్వాలి. ఫిర్ కర్మాతీత స్థితి కా అనుభవ్ కరో, తర్వాత కర్మాతీత స్థితిని అనుభవం చేయాలి. స్లోగన్. जिनकी दिल बड़ी है उनके लिए असंभव कार्य भी संभव हो जाता है. ఎవరు మనస్సు విశాలంగా ఉంటుందో అసంభవ కార్యం కూడా సంభవం అవుతుంది. మధురమైన పిల్లలు, అందరికీ ఇదే సందేశం ఇవ్వండి. దేహము దేహ ధర్మాలను మర్చిపోయి స్వయం ఆత్మ అని తెలుసుకొని అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. పిల్లలు ఏ మాటలో బ్రహ్మ బాబాని అనుసరించాలి. ఎట్లా బ్రహ్మ బాబా తన సర్వస్వము ఈశ్వరార్పణం చేసినారు, పూర్తిగా ట్రస్టీ అయిపోయినారు. అట్లనే పిల్లలు కూడా ట్రస్టీ అయ్యి నడుచుకోవాలి.
ఎటువంటి వ్యర్థ ఖర్చులు చేస్తూ పాపాత్ములు కారాదు. సర్వస్వము ఈశ్వర సేవలో ఉపయోగించండి. పూర్తిగా ట్రస్టీ అయిపోండి. బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోండి. బాబాని చూడండి. ఏ బిడ్డ ఎంతవరకు శ్రీమతం పైన నడుస్తూ ఉంటారు, బాబా చూస్తూ ఉంటారు. అచ్చా, ఓం శాంతి. బాబా నా బాబా భాగ్యం మాదేగా. తల్లి తండ్రి నీవే, గురువు నీవేగా. చుట్టూ లోకం నీవే, చుట్టం నీవేగా. మూసిన కనులే తెరిపించి చీకటి దారే వెలిగించి ఆత్మలలో పాత్రలకే సన్మార్గాన్ని చూపించి అండగమా కర్మలనే ప్రక్షాళనలే చేయించి నీ మార్గంలో పయనించి నిన్నే మేమిక ప్రేమించి సేవే చేసే భాగ్యం ఇచ్చావు. బాబా నా బాబా భాగ్యం మాదేగా. విలువైన జ్ఞానం, నిలువెత్తు ధర్మం దీవించి ఇచ్చావు. 10 మంది కోసం బ్రతికేలా యోగం కలిగేలా చేశావు. ప్రతి హృదయంలో దివ్యాత్మే ప్రభవించే మార్గం చూపించావు బాబా. జీవించే ప్రతి ఆత్మ సూక్ష్మమనే స్పృహ పెంచి ఏదిస్తే అది పొందే జ్ఞానమునే ఎరిగించి క్రమశిక్షణలో మమ్ముంచి సద్భావాన్నే పుట్టించి సత్సంగాన్నే స్థాపించావు బాబా. బాబా నా బాబా భాగ్యం మాదేగా. పరులన్న భావం నాదన్న మోహం తరిమేసే గుణమిచ్చి అనునిత్య కర్మం గృహస్థు ధర్మం పాటించే వరమిచ్చి ప్రతి సంకల్పంలో నీ రూపం చూసేలా నిత్యం వరమిచ్చావు బాబా. ప్రతి నిమిషం
కర్మే తుడి చేసే దారిచ్చి చెడు భావం ఎదురైతే తెలుసుకునే బలమిచ్చి నాలో నన్నే తొలగించి నీలో నన్నే చూపించి మా ఆత్మలలో తేజం నింపావు. బాబా